మీరు వెతుకుతున్న వ్యక్తి టెర్రస్ లో ఉన్నారు. ఎవరు? సచ్చు సారు. ఆయన పైన కూర్చుని ఘోర తపస్సు చేస్తున్నారు. కావాలంటే వెళ్ళి చూడండి. వెళ్ళండి. తపభంగం చేస్తే శాపం తగులుతుందేమో. అరే, ఆయన దాని మీద కూర్చొని తపస్సు చేయడం చూసా కదా కిందకు వచ్చాను. మరెక్కడా? అదే ఎక్కడా అడుగుతున్నానుగా. అంత త్వరగా ఎలా మాయమైపోయారు? కిందకొచ్చి చూడండి, సచ్చి సార్ బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మీరు రండి, చూపిస్తాను. రండి, అదిగో చూడండి. ఇప్పుడు బాక్సింగ్ చేయడం చూసే కదా నేను వచ్చి మిమ్మల్ని పిలిచాను. ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? ఎక్కడికి వెళ్ళాడు? అసలు మీ అందరికి ఏమైంది? చూసారా, బావగారు టాయిలెట్ లోనే ఉన్నారు. అయ్యో, అది ఇంకెవరో అయ్యుంటారు. అరే సార్, దాని లోపల ఉండరు, ఖచ్చితంగా ఉండరు. అనవసరంగా ఎందుకు డిస్కషన్? ఆయన్ని అడుగుదాం. సచ్చి సార్, లోపల ఉన్నది మీరు కాదు కదా? ఏంట్రా అనవసరంగా ప్రశ్నిస్తూ ఉన్నావు? అందరూ ఇక్కడున్నారేంటి? అది బావగారు నా ముందే టాయిలెట్ లోకి వెళ్లారు. వందన చెప్తోంది రోడ్డు మీద కలిశానని. వేలేమో టెర్రస్ లో చూశానన్నాడు. వాడేమో కోర్ట్ లో చూశానంటున్నాడు. కానీ ఆయన లోపల నుంచి బయటికే రాలేదు. అన్నయ్య ఏంటి మాయావియా? ఒకేసారి అన్ని చోట్ల ప్రత్యక్షం అవడానికి? చూద్దాం. లోపలెవరు? డోర్ తెరవండి. ఏంటందరూ ఇక్కడి నుంచి ఉన్నారు? నువ్వెప్పుడు టాయిలెట్కి వెళ్ళావు? చాలాసేపు అయింది. మరి అదెలా? వందన నిన్ను రోడ్లో కలిసి మాట్లాడాను అని చెప్పింది. తను మాట్లాడింది నాతోటే. మరి టెర్రస్ లో తపస్సు చేసింది నేనే. కింద బాక్సింగ్ ప్రాక్టీస్ చేసింది అది నేనే. అన్నయ్య, అసలు కిందేం జరిగింది? నువ్వు నన్ను జైలుకి మళ్ళీ తీసుకెళ్తావా? అన్నయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? నేను ఎంత కష్టపడి మిమ్మల్ని జైలు నుంచి బయట తీసుకొచ్చానో తెలుసా? ఎందుకు ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నారు? మిమ్మల్ని ఇక్కడ ఎవరైనా ప్రాబ్లం చేశారా? ప్రాబ్లం నాకు నేనేమను. నేను కరెక్ట్ కాదు. నాకు ఈ లోకం పనికి రాదు. ఎవరైనా చెప్పింది చేయడమే నాకు అలవాటు. ఏది నేను ఒంటరిగా చెయ్యలేను. అన్నిటికీ నాకు పర్మిషన్ కావాలి. 24 సంవత్సరాలకి మునుపు నేను ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఉన్న ప్రపంచం కాదు ఈ ప్రపంచం. అన్ని చోట్ల అరుపులు, అలజడులు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలా బిహేవ్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అన్నారా? జైల్లో జరిగిందేది బయటికి చెప్పకూడదని ఆ వేదాంధ్రను బెదిరించాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసుకోవాల్సింది అది మాత్రమే. నాకు అర్థం అవుతుంది. కావాలంటే ఒక పని చేద్దాం. ఇక మీరు ఇక్కడ ఉండక్కర్లేదు. నాతో పాటు మీరు బెంగళూరు సిటీకి వచ్చేయచ్చుగా. నాన్నగారితో, విష్ణుతో నేను మాట్లాడతాను. ఏది ఏవైనా నేను జనని రేపు బెంగళూరుకి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళగానే ఇల్లు చూస్తాను. అక్కడ మీకు ఒక మంచి బిజినెస్ ఏర్పాటు చేస్తాను. మీరే చూడండి. మనం బెంగళూరు సిటీకి వెళ్ళి ఇరగదిద్దాం. ఓకే అనయ్య, నేను చెప్పింది గుర్తుందిగా? నేను బెంగళూరు వెళ్ళగానే ఇల్లు చూస్తాను. 2 రోజులు అన్ని సెట్ చేసి నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఓకేనా నాన్న? ఎస్. నువ్వు కొన్ని రోజుల పాటు వాడితో వెళ్ళి అక్కడే ఉండు. అన్నీ సర్దుకుంటాయి. అనయ్య, ఈ ఫోన్ నీకోసమే కొన్నాను. ఇందులో ఏం మాట్లాడినా రికార్డ్ అవుతుంది. ఇదిగో చూడు, దీన్ని టచ్ చేస్తే రికార్డ్ అయింది వినిపిస్తోంది. దీనికోసం మీరు ఎవ్వరి దగ్గర పర్మిషన్ అడగక్కర్లేదు. ఏ విషయమైనా సరే నేనే మీకు అప్పుడప్పుడు ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్తాను. అది మళ్ళీ మళ్ళీ విని ఫాలో అవ్వండి.
బాయ్ అంకుల్. బాయ్ తల్లి, వెళ్ళిరా. వందన టేక్ కేర్. బాయ్. వెళ్ళిరా. బావగారు బాయ్. బాయ్. వందన బాయ్. డాడీ బాయ్. 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 అయ్యగారు, మీలాంటి ఓనర్స్ ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండరు. మీరు ఓనర్స్ అందరికీ ఒక రోల్ మోడల్. ఇక్కడున్న ఓనర్స్ అందరూ మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి అయ్యగారు. ఫోన్ రింగ్ అవుతోంది. ఏ? ఫోన్. ఫోన్ నాదా? హలో. ఆహా, సరిపోయింది. అయ్యగారు, మోగేది మీ ఫోనే. హ, నా ఫోనా? చూడండి. మనో దగ్గర నుంచి. ఓహో. హలో. అనయ్య, ఆ, మీరు ఫోన్ తీయకపోయేసరికి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అనుకున్నా. ఫోన్ రింగ్ అయిన విషయమే నాకు తెలియలేదు. బెంగళూరుకి వెళ్ళిపోయారా? లేదనయ్య, సిటీ బార్డర్కి వచ్చాను. ఇంకో హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతాను. అనే ఒక నిమిషం, కొంచెం అలాగా లైన్లో ఉండు. ఫుల్ ట్యాంక్. మేము పెట్రోల్ కోసం ఆగాం. చెక్ చేయి. మనో, మ్, వాళ్ళు ఫోన్లో వీడియో తీస్తున్నారు. Hey, hello. What the hell are you doing? Don't take our videos. ఏంటి మను? ఏంటి ప్రాబ్లం? ఏం లేదన్నయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. Hey, hey, you don't get it, huh? Stop it. Hey. ఏయ్! మనో! ఏయ్! ఏంటన్నయ్య? విష్ణు కాసేపు ముందే మనో ఫోన్ చేశాడు. పెట్రోల్ బంక్ లో ఏదో ప్రాబ్లం అనుకుంటా. మళ్ళీ ఫోన్ చేస్తానని కట్ చేశాడు. ఇప్పుడు నేను చేస్తుంటే తీయట్లేదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తోంది. మీరెందుకు టెన్షన్ అవుతున్నారన్నయ్య? ఫోన్లో ఇవన్నీ నార్మలే కదా. ఛార్జ్ అయిపోతుంది, స్విచ్ ఆఫ్ అయిపోతుంది. లేదు, అది కాదు. ఇదిగో, ఇది ఇది విను. Hey, hello. What the hell are you doing? Don't take our videos. ఏం లేదన్నయ్య, నేను మళ్ళీ కాల్ చేస్తాను. వందన, నువ్వు జననికి ఫోన్ చేయి. ముందు ఫోన్ రింగ్ అయింది, ఉన్నట్టుండి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అదే నేను చెప్తున్నది. అక్కడ ఏదో ప్రాబ్లం అనుకుంటా. మనం వెళ్ళి చూద్దాం పదా. ఎక్కడని వెతుకుతాం? ఆ పెట్రోల్ బంకు సిటీకి అరగంట దూరంలో ఉందని చెప్పాడు. మనం వెళ్ళి చూద్దాం. నువ్వు వెంటనే నాన్నకు ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయి. నాన్న, నాన్న, మనో జనని కారులో బెంగళూరు బయలుదేరారు. దారిలో వాళ్ళకి ఏదో ప్రాబ్లం అయింది.